నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. సహజంగా ఒక జిల్లా నుండి మంత్రి పదవి ఆశించే వాళ్ళు ఒకరు లేదా ఇద్దరు ఉంటారు. కానీ ఆ జిల్లాలో మాత్రం అరడజను మంది మంత్రి పదవిని ఆశిస్తున్నారట. ఎప్పుడెప్పుడు మంత్రివర్గ విస్తరణ జరుగుతుందా, తమకు మంత్రి పదవి వస్తుందా అని కొండంత ఆశగా ఎదురు చూస్తున్నారట. ప్రభుత్వ కార్యక్రమాలను ఒకరు ప్రజల్లోకి స్పీడ్గా తీసుకొస్తుంటే మరొకరు సొంత డబ్బును సైతం భారీగా ఖర్చు పెడుతున్నారట. మిగిలిన వారు కూడా జిల్లాలో హడావిడి చేస్తున్నారట. ఇంతకీ ఆ జిల్లా ఏంటి? మంత్రి పదవి కోసం పోటీ పడుతోంది ఎవరు? వాచ్ ది స్టోరీ. పెద్దాలకు పెట్టింది పేరుగా చెప్పుకునే నెల్లూరు జిల్లాలో మంత్రి పదవిపై చాలా మంది నేతలు ఆశగా ఎదురు చూస్తున్నారట. ఇప్పటికే కూటమి ప్రభుత్వంలో జిల్లాకు చెందినటువంటి నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డిలు ప్రస్తుతం మంత్రులుగా కొనసాగుతున్నారు. అయితే త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని, ఇందులో భాగంగా వీరిద్దరిలో ఒకరిపైన వేటు పడే అవకాశం ఉన్నట్లుగా జిల్లాలో జోరుగా ప్రచారము జరుగుతుంది. దీంతో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు జిల్లాలో ఆశావాహులు లాబింగ్ మొదలు పెట్టారట. మంత్రివర్గ విస్తరణ జరిగితే అందులో తమ పేరు ఉండాలన్న ఆశతో పార్టీ పెద్దల దగ్గర క్యూ కడుతున్నారట. గత ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మంత్రి పదవిపై బోలెడు ఆశలు పెట్టుకున్నారట. అలాగే మొదటి నుంచి పార్టీ పరంగా కష్టాలు సుఖాలు పట్టించుకోకుండా తెలుగుదేశం పార్టీనే నమ్ముకున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారట. ఇక ప్రజాసేవే లక్ష్యమంటూ రాజకీయాల్లోకి వచ్చిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మినిస్టర్ రేసులో ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గూడూరు, సూళ్లూరుపేట ఎమ్మెల్యేలు పాసెం సునీల్, విజయశ్రీ కూడా మంత్రి పదవి రేసులో ముందు వరుసలో జిల్లాలో ఉన్నట్లుగా ప్రచారము జరుగుతోంది. అంతేకాదు, ఒకవేళ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం ఇవ్వాలని అధిష్టానం భావిస్తే పాసెం సునీల్ కుమార్ లేదా విజయశ్రీలో ఒకరికి మంత్రి పదవి ఖాయమంటూ జిల్లాలో ప్రచారం జరుగుతోంది. ఇక కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మంత్రి పదవి రేసులో లేరట. కానీ ఓ ప్రయత్నం చేస్తే తప్పేంటన్న రీతిలో వారు కూడా పార్టీ పెద్దల దగ్గర ఓ మాట చెప్పి ఉంచినట్లుగా తెలుస్తోంది. మరో విషయం ఏంటంటే, గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన సోమిరెడ్డికి ఇప్పుడు ఆ అనుభవం ప్లస్ పాయింట్ అవుతుందన్న ప్రచారము జరుగుతుంది. ఇక తాము అధికారంలోకి వస్తే మంత్రి పదవి గ్యారంటీ అన్న హామీతోనే కోటమిరెడ్డి టీడీపీలోకి వచ్చారన్న ప్రచారం మొదటి నుంచి ఉంది. దీంతో ఆయన కూడా చాలా ధీమాగా ఉన్నారట. ఇక రికార్డు మెజార్టీతో గెలిచి సేవ పేరుతో జనంలో బలమైనటువంటి ముద్ర వేసుకున్న వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కూడా చంద్రబాబు ఆశీస్సులతో మంత్రి పదవి పక్కా అన్న చందంలో ఉన్నట్లుగా ప్రచారము జరుగుతోంది. అంతేకాదు, గతంలో నెదురుమల్లి రాజ్యలక్ష్మి తర్వాత జిల్లా నుంచి మంత్రి పదవి దక్కించుకున్న మహిళలు లేరు. దీంతో ఈ దఫా తమ నేతకు మంత్రి పదవి వస్తుందని ప్రశాంతిరెడ్డి అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారట. మొత్తానికి మంత్రివర్గ విస్తరణలో ఎవరికి ఛాన్స్ వస్తుందన్న దానిపై జిల్లాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.